ఇక అడ్వాన్స్డ్గా ఫీజు రియంబర్స్మెంట్ బ్యాంకుల వద్ద రూపాయలు 250 కోట్లు పెట్టాం సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు ఎవరి దగ్గర చేయించాల్సినటువంటి పని లేదు. ఏటా రూపాయలు 2400 కోట్ల స్టూడెంట్ల ఖాతాల్లో వేస్తాం. బహుజన బిడ్డలు డాక్టర్లు ఐఏఎస్లే కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలి. గత పాలకులు యువతను గొర్రెలు బర్రెలకే పరిమితం చేయాలనుకున్నారు. మేము ధైర్యంగా ఎస్సీ వర్గాలకు అమలు పరుస్తున్నాం. 100 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం. కుల నిర్మూలన లక్ష్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నాం. జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి అట. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బ్యాంకుల వద్ద ఎక్కువగా అంటే అడ్వాన్స్గానే 250 కోట్లు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నారు. సరే అడ్వాన్స్గా పెట్టారు అంటే ముందు ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిల పరిస్థితి ఏంది? ముందు ఉన్నటువంటి 8 లక్షల కోట్ల ఆ బకాయిల ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఏంది? ఆ డబ్బుల కోసం విద్యార్థి నాయకులు అన్ని విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి ఎక్కి నిరసనలు చేస్తూ ఉన్నారు. కనీసం స్పందించకపోగా వాళ్ళపైన కేసులు పెట్టడం మాట్లాడి ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 8 లక్షల కోట్ల 8 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి పక్కకు పోయినట్టేనా? వాటిని అసలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? దీనివల్ల కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అయితే రోడ్డున పడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కూడా మూసివేయబోతున్నాం. మేము ఇంకా నడపలేని పరిస్థితి. మేము ఉపాధ్యాయులకు కావచ్చు మరొకటి కనీసం ప్యూన్లకు కూడా మేము శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ ప్రైవేట్ సిబ్బంది కూడా మేము స్కూల్ నడపలేమంటా ఉన్నారు. స్కూళ్ళు కాలేజీ నడపని పరిస్థితి ఉంటే లక్షల్లో విద్యార్థులంతా కూడా వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు కూడా మీరే నాశనం చేసినటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మరి వాటి గురించి ఆలోచించాలి కానీ ముందు ఇప్పుడు ఏదైతే బాకీ ఉన్న వాటి గురించి ఆలోచించాలి కానీ ఇప్పుడు ముందు మేము దీనికి సంబంధించి బ్యాంకుల్లో పెట్టాము అడ్వాన్స్గా పెట్టామంటే ముందు పాత ఇవ్వరన్నట్టే కదా. దీనికి సంబంధించి విద్యార్థి నాయకులు దీనిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున చెలరేగిపోతారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకో మాట ఏం చెప్తాను అంటే బహుజన బిడ్డలను డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తాం, అలాగే ఎంపీలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎంతమందికి మీరు పదవులు ఇచ్చారు? బీసీలకు మీరు ఈ బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంతమందికి ఏమేం పదవులు ఇచ్చారు? ఏం పనికొచ్చే పదవులు ఇచ్చారా లేకపోతే ఏదో నామమాత్రంగా పదవి ఉండాలి అని చెప్పేసి వాడు ఏదో వరుతా ఉన్నాడు మా జెండా మోసింది కాబట్టి వానికి ఏదో పాడేయాలని చెప్పేసి పాడేసిరా? అట్లా ఎంతమంది జీవితాలు మీరు మార్చిరు? కార్పొరేషన్ పదవులు ఇచ్చి చేతులు దులిపేసుకోవడమా? మెయిన్ ఎమ్మెల్యే స్థాయిలు ఎంపీ స్థాయిలు లేకపోతే మెయిన్ మినిస్టర్ స్థాయిలు మీరు తీసుకొని కార్పొరేషన్ పదవులు కుమ్మరుడు కుండలు వేసుకుంటాడు కుండల చైర్మన్ ఇచ్చేద్దాం, గమ్లోడు కళ్ళు గీసుకుంటాడు వానికి కళ్ళు గీత చైర్మన్ ఇచ్చేద్దాం, లేకపోతే ఆ గొడ్లోడు గొర్రెలు కాసుకుంటాడు వానికి ఒక చైర్మన్ ఇచ్చేద్దాం, లేకపోతే చేపలోడు ముదిరాజు సంబంధించిన వ్యక్తి చేపలు అమ్ముకుంటాడు ఒక ముదిరాజు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేద్దాం, కథం అయిపోతుంది. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేస్తే ముదిరాజుల ఓట్లు ఎటువో, ఆ గొల్ల కుర్మల ఓట్లు ఎటువో, ఇది సంబంధించి ఆ గౌడస్తుల ఓట్లు ఎటువో, ఇది సంబంధించి ఏవి ఎటువో అంటే కార్పొరేషన్ పదవులు ఇస్తే చాలు మీరు బతికేస్తారు. అక్కడనే ఆగిపోయింది కదా మీ వ్యవస్థ. మరి ఎవరికి మీరు ఎమ్మెల్యే పదవులు ఇచ్చి ఎంపీలు పదవులు ఇచ్చి ఎంతమంది మినిస్టర్లను చేసిరు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని? సరే ఒక్కసారి మీ మినిస్ట్రీ సంబంధించడానికి వస్తే మీ మినిస్ట్రీలో ఎంతమంది రెడ్డిలకు ఇచ్చుకున్నారు? ఈ 119 స్థానాల్లో మీ కాంగ్రెస్ పోటీ చేసింది కదా. కాంగ్రెస్ పోటీ చేసిన దాంట్లో ఎంతమందికి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు దళితులకు మీరు ఎంతమందికి మీరు సీట్లు కేటాయించారు? 119 సీట్లలో 50% పైగా 60% పైగా దాదాపు మీ రెడ్డి రావులకే ఇచ్చుకున్నారు కదా సీట్లు. మరి బీసీలకు బహుజనులకు పెద్దపీట వేస్తాం, ఐఏఎస్లను ఐపీఎస్లు చేస్తాం. ఐఏఎస్ ఏడైతే రాజ్యంలోనే మీరు అధికారంలో ఉన్నారు, రాజ్యం మొత్తం మీ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం మీరు చెప్పినట్టే ఉంటుంది, ప్రభుత్వంలో ఏ అధికారులైనా మీరు చెప్పినట్టే ఉంటారు. మరి అధికారులు కూడా మీకు సంబంధించిన వ్యక్తులనే మీరు పెట్టుకుంటారు. ఎవరు చూడు ఆ రెడ్డి లేకపోతే లాస్ట్కు తోక వెలమ లేకపోతే రావు లాంటివి ఉన్నాయి కానీ మా బీసీలు ముదిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో ఒక పేరుండి లేకపోతే నవీన్ ముదిరాజ్ అని చెప్పేసి లేకపోతే సాయి గౌడ్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి పేర్లు మరి ఎందుకు కనిపించట్లేదు? దీనికి సంబంధించి అదేవిధంగా బీసీలు కూడా అందరూ ఒక్కసారి చైతన్యం కావాలి. ఒకప్పుడు గత పాలకులు కేసీఆర్ విషయానికి వస్తే గత పాలకులు కూడా దీనికి సంబంధించి గొర్రెలు ఇచ్చిండు, బర్రెలు ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, కలుగిత కార్మికులకు ఏదో రకమైనటువంటి అంటే తాడి చెట్టు ఎక్కే వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడిండు. ఇవన్నీ అంటే ఏ కులస్తులను ఆ కులస్తులను వాళ్ళ యొక్క ఊరిలో ఉంచాలి, ఎవరిని కూడా రాజకీయంగా చైతన్యం చేద్దనేటువంటి అకుంఠిత దీక్షతో కేసీఆర్ పనిచేసిండు. అది చాలామందికి తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తికి రైతులకు గొర్రెలు ఇస్తాడు, గొర్రెలు కాసుకుంటా, ఏదైతే కుర్మ వాళ్ళకి గొర్రెలు ఇస్తాడు, గొర్రెలు కాసుకుంటా అడవి ప్రాంతాలను తిరుగుతాడు, వానికి రాజకీయాల గురించి క్వశ్చన్ చేయడు. అదే కుమ్మరునికి కుండలకు సంబంధించిన ఏదైనా ఇస్తే వాడు కుండలు వేసుకుంటే గ్రామీణ ప్రాంతాలనే బతికేస్తాడు. అయితే గౌడ కులస్తుల విషయానికి వస్తే గౌడ కులస్తులు వాళ్ళు తాడి చెట్టు ఎక్కుతూ కళ్ళు అమ్ముకుంటూ ఊరనే బతికేస్తారు. అయితే ముదిరాజుల విషయానికి వస్తే ముదిరాజులు
చేపలు అమ్ముకుంటూ అక్కడే బతికేస్తారు కానీ ఈ రాజకీయ వ్యవస్థను ఎవరు ప్రశ్నించరు. మళ్ళీ రాజ్యంలోకి మనమే రావచ్చు, మొత్తం ఈ మన సామాజిక వర్గమే ఇక్కడ ఉండొచ్చు, మన సామాజిక వర్గమే ఈ మొత్తం ఈ రాష్ట్ర యొక్క ఖజానాను దోచుకుపోవచ్చు, మన సామాజిక వర్గాన్ని మొత్తం కూడా మనం బాగుపరచుకోవచ్చు. బీసీ బహుజనులందరినీ కూడా నాశనం చేసేటటువంటి అకుంఠిత దీక్షతో ఆ గత ప్రభుత్వం పనిచేసింది, ఇప్పుడు అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి పదవులు ఎవరికి ఇస్తున్నారు? బీసీ పదవులు, కార్పొరేషన్ పదవుల్లో బీసీలు ఉంటారు, మినిస్టర్ పదవుల్లో, ఎమ్మెల్యే ఎంపీ పదవుల్లో మాత్రం వీళ్ళు ఉంటారు. ఎమ్మెల్సీ పదవులు కూడా మీరు రెడ్డిలకే ఇచ్చుకుంటున్నారు కదా. మరి మా బీసీలకు, మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా మైనార్టీలకు మీరు ఏమి ఇస్తున్నట్టు? ఖచ్చితంగా బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు ఈ ప్రభుత్వం మీకు ఏమి ఇస్తూ ఉన్నది? మీరు ప్రభుత్వం కోసం ఎందుకు మీరు కృషి చేయాలి? మీ జెండాలు ఏదైతే బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండాలు కండువాలు మోస్తూ ఉన్నారో, సభలు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ యొక్క టెంటులు వేస్తూ, వాళ్ళ యొక్క కుర్చీలను మోస్తూ, వాళ్ళను మీ భుజాలపైన మోస్తూ తీసుకెళ్తా ఉన్నారు కదా ర్యాలీలలో, మీరు ఎందుకు మోయాలి? మీకు ఏం చేస్తూ ఉంది పార్టీ? మీరు అంత పెద్ద ఎత్తున కర్రలు కట్టిన కార్యకర్తలాగా మారి పక్క పార్టీ వ్యక్తులతో మీ ఇంటిపైన దాడులు, మీపైన కేసులు వేసుకుంటూ మీరు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే మీకు ఏం హామీ ఇస్తుంది మీ పార్టీ? మీకు ఎటువంటి పదవులు ఇస్తూ ఉంది? మిమ్మల్ని ఆదరిస్తూ ఉందా? అసలు మిమ్మల్ని పట్టించుకుంటా ఉందా? మీ ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోతున్నారు మీ పార్టీ పేరుతో, ఏం పని చేయకుండా పార్టీ పేరుతో ప్రతి వివాదాల్లోకి ఇరుక్కుంటూ. నాకేదో చేయబోతుంది నా పార్టీ, ఎప్పుడో ఆర్థికంగా నేను ఆదుకోబడబోతా ఉన్నా, నాకేదో పదవి ఇవ్వబోతోంది, లేకపోతే ఏరియా ఎమ్మెల్యేనో. ఇంకా మన బీసీలు కూడా ఒకసారి మారాలి. బీసీలు ఒక సర్పంచ్ టికెట్కో, లేకపోతే వార్డు మెంబర్ టికెట్కో, ఒక కార్పొరేషన్ పదవికో, జెడ్పీటీ ఎంపీసీసీకో వీటి కోసం కొట్లాడమేంది? డైరెక్ట్గా రాజ్యానికి గురిపెట్టండి. ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాటం చేయండి, ఎంపీ టికెట్ కోసం పోరాటం చేయండి, ఎమ్మెల్సీ కావాలని అడుగుర్రి. కానీ చిన్న కార్పొరేషన్ పదవులు ఇస్తే, లేకపోతే ఏదో ఒక కమిషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇస్తే, ఈ చిన్న పదవుల కోసం మీరు కూడా మోకరిల్లినప్పుడల్లా ఈ ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఈ సామాజిక వర్గం మొత్తం కూడా మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు కూడా మారాలి.